ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. జ్యోతి గారు, స్మెల్ అదిరిపోయిందండి. మంచి వాసన చూస్తుంటేనే భోంచేయాలనిపిస్తుంది. దొరబాబు, నువ్వు మా ఇంట్లో తినలేవులే గాని ఇదిగో, ఈరోజు నా చేత్తో ఇచ్చిన ఈ కాయిన్ ని లక్కీ కాయిన్ అనుకో. పద. ఆ అబ్బాయి నిన్న పూజకు కూడా వచ్చాడు కదా, జ్యోతి కోసం వచ్చాడేమోనని నాకు అనుమానంగా ఉంది. పూజ గట్టిగా అనకండి ఆంటీ, జ్యోతి వింటే గొడవకు దిగుతుంది. దానికి వాళ్ళమ్మ, నాన్న, మావయ్య వాళ్ళతో పాటు చదువు అంతే, అది తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి పెట్టి పుట్టుండాలి. జ్యోతి లాంటి కోడలు దక్కాలి అంటే ఆ అత్తగారు పుణ్యం చేసుకోవాలి. త్వరగా కానివ్వండి. చూడు, నువ్విలా మాటి మాటికి మా ఇంటికి వచ్చేస్తే మా వాళ్ళు ఏదేదో అనుకుంటారు. వాళ్ళ మైండ్ వాయిస్లు నాకు వినిపిస్తున్నాయి. ఏమనుకుంటున్నారండి? చెప్తారు. వెళ్ళవయ్యా, నీ ఏంజిల్ ఫోన్ చేసింది కదా, వెళ్ళు వెళ్ళు. అదిగా జ్యోతి గారు, లంచ్ టైంకి వచ్చాము. కనీసం మీరొక 2 ముద్దలు మీ చేత్తో కలిపి పెడితే తినేసి వెళ్ళిపోతాను. ఎక్స్ట్రాలు చేయకు. నా చేత్తో కలిపి పెట్టడానికి నువ్వేమీ నా మొగుడివి కాదు, నేనేమి నీ పెళ్ళాన్ని కాదు. కాదు కదా, వెళ్ళవయ్యా, వెళ్ళు. అలాగే అండి, పదరా. ఎందుకు నవ్వుతున్నావు శారదా? జ్యోతి చాలా ధైర్యవంతురాలు. అది ధైర్యం కాదా ఆంటీ, తనకి బస్తీ వాళ్ళంటే భయం. వాళ్ళ కోసం అబ్బాయి వైపు కన్నెత్తి కూడా చూడదు. అవునా? నా కోసం 2 సార్లు రౌడీలని ఎదిరించింది. రౌడీలనేంటి, నన్ను కూడా ఎదిరించింది. బెదిరించి మాట్లాడుతుంది కూడా. అమ్మా శారదమ్మా, బయట రౌడీలను ఎదిరించటం వేరు, జలజత్తను ఎదిరించటం వేరు. కానీ బస్తీలో చుట్టుపక్కల వాళ్ళని ఎదిరించటం మామూలు విషయం కాదు. బయట వాళ్ళు దెబ్బలు కొడతారు, కానీ వీళ్ళు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరిగితే మాటలతో కృంగతీస్తారు. ఏమేని శారదమ్మా, మనసు నొచ్చుకునేలా మాట్లాడానా? లేదు జ్యోతి, నా గతం గుర్తుకొచ్చింది. నేను నీ అంత గొప్పగా ఆలోచించలేకపోయాను. మా అన్నయ్య మాటలు వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అవునా? ప్రేమించి పెళ్లి చేసుకున్నా బాధపడుతున్నావంటే మీ ఆయన మంచివాడు కాదా? శ్రీరామచంద్రుడు, మంచితనానికి మారుపేరు. మరి ఎందుకు బాధపడుతున్నావమ్మా? పెద్దలని నొప్పించి పెళ్లి చేసుకుంటే బంధాలు చెడిపోతాయి, అందరికీ దూరం అయిపోతాం. మీ అన్నయ్య కూడా నీతో మాట్లాడటం మానేశాడా? ఇన్నేళ్లయింది, వాళ్ళు మారుండరా? తిరిగి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నీకు రక్షణగా ఉంటారు కదా.
చెప్పు, ఎవరు మీ అన్నయ్య? నేను మాట్లాడతాను. అన్నయ్యకి కోపం తగ్గకపోతే మీ వదిన అర్థం చేసుకుంటుంది. ఎక్కడుంటారో చెప్పు, నేను మాట్లాడి మీ వాళ్ళకి నిన్ను దగ్గర చేస్తాను. చెప్పమ్మా, నీ వాళ్ళెవరో చెప్పు. నాకంటూ ఎవ్వరూ లేరు జ్యోతి. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని. అయ్యో, నీకెవ్వరూ లేకపోవడం ఏంటి? మేమందరం ఉన్నాం కదా. ఏడవకు. ఇదిగో, నన్ను నీ బిడ్డ అనుకో. కమ్మటి వాసన వస్తుంది. ఇవాళ నీ చేతి వంట తినాలి అని అందరం ఎదురు చూస్తున్నాం. మా అమ్మ రమణమ్మకి జ్వరం కూడా పారిపోయింది. మంచి మిరియాల చారు చేసి పెట్టు. నువ్వు ఇలా బాధపడితే నీకు కూడా జ్వరం వస్తుంది. అప్పుడు కషాయం చేసి పెట్టేదెవరు? అమ్మో, మాటల మాంత్రికురాలువే నువ్వు. నేను వెళ్ళి విస్తరాకులు తీసుకొస్తాను. పూజ పద. జలజక్క, ఈ అమ్మాయి నా కూతురు కావ్య అయితే ఎంత బావుండో అనిపిస్తోంది. నాకు పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చినా నేను బాధగా ఉన్నప్పుడు కూడా కావ్య నా భుజం మీద చెయ్యేసి ఓదార్చేది. జ్యోతి స్పర్శ కూడా అలాగే ఉంది. శారదా, నీ బిడ్డలు దూరంగా ఉన్నా ఈ జ్యోతిని నీకు పరిచయం చేసి మంచి పని చేశాడా దేవుడు. ఈ పిల్లలు నీ పిల్లల్ని చూసుకుని మురిసిపోతూ ఉండు. అవునక్క. బాబోయ్, శ్రావ్య. హలో హలో పార్ట్నర్, నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? నేను నీకోసం బయలుదేరానా, సడన్ గా డైనోసార్లో వచ్చి పడింది మా శ్రీలక్ష్మి అత్తయ్య. నాకు ఇష్టం లేదని చెప్పినా టార్చర్ పెట్టి మరీ తీసుకొచ్చింది. నేనేమో నిన్ను లో పార్క్ లో కలిసి ఒక విషయం చెప్దామనుకుంటే ఇక్కడ ఇరుక్కుపోయాను. ఆవిడ మొహం మీద కొట్టి బయటికి రావడం పెద్ద విషయమేం కాదు, కానీ మా నాన్న మీద ఒట్టేసి నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చింది. నేను మారిపోయానని మా అమ్మకి మాటిచ్చాను. దాన్ని నిలబెట్టుకోవాలి కదా. నేను నీకు అడ్రస్ షేర్ చేస్తాను, వచ్చి నన్ను తీసుకెళ్తావా? అరే ఏంటి? అయ్యో రాజీవ్, హలో. అయ్యో, కార్ టైర్ పేలిపోయిందే. అయ్యో అయ్యో రాజీవ్, అంతా ఓకే కదా? ఓకే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ టైర్ బ్లాస్ట్ అయింది అంతే. అయితే స్టెప్ని మార్చుకుని ఒక 10 minutes లో వచ్చేసేయ్. 10 minutes లో అంటే కష్టమేమో. మొన్నే ఇంకో టైర్ కూడా పంచర్ అయింది. ఇది రిపేర్ చేసేలోపు కొంచెం టైం పడుతుందేమో. అసలు మీరు ఎక్కడున్నారు? హలో 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 రాజీవ్, హలో 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 హలో. అమ్మయ్యా, నా పొట్టిన లైన్లో పెడదామంటే ఈ పిచ్చిది లైన్లోకి వస్తుంది ఏంట్రా? ఏంటో. జ్యోతితో మాట్లాడదామంటే చుట్టాలు ఎవరో వచ్చారు. కాసేపాగి మాట్లాడాలి.